హాయ్ ఫ్రెండ్స్, మనం తింటూ కూడా బరువు ఎలా తగ్గాలో అయితే ఈ లాగ్లో చూద్దాము. సో ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది వచ్చేసి నైట్ నేను నానపెడుతున్నాను కొద్దిగా గ్లాస్ వాటర్లో సోంపు మెంతులు నానపెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి వాటిని మరగపెట్టేసి తాగుతాను. పరిగడుపున ఇవి తాగామంటే మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం పోయిద్దన్నమాట. ఓవర్ నైట్ మొత్తం నానతాయి కాబట్టి మనం ఆ మెంతులు తిన్నా పర్లేదు. నేనైతే సోంపు తినేస్తాను డైరెక్ట్గాను. సో ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే నేను బ్రష్ చేసుకోగానే ఇలా మరగబెట్టేసుకొని తాగేస్తాను. చాలా హెల్దీ, మనకు ఎక్స్ట్రా కొవ్వు పొట్టలో ఉంటుంది కాబట్టి సో ఆ సైడ్స్కి పరిగడుపున తాగుతున్నాం కాబట్టి చాలా వెయిట్ లాస్ అవ్వడానికి అయితే ఇది మంచి రెసిపీ అన్నమాట. మెంతులైతే మంచి కొవ్వు కరిగించడానికైతే బాగా యూజ్ అవుతుంది. అదే ఎర్లీ మార్నింగ్ తాగామనుకో చాలా యూజ్ అవుతుంది. గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి, బాగా అయితే మరగబెట్టేసుకోవాలి. ఇదైతే 6 o'clockకి మనకు టిఫిన్ చేయకుండా డైరెక్ట్ నేనైతే బీట్రూట్ జ్యూస్ తాగుతాను. మార్నింగ్ టిఫిన్ అయితే నేను అసలు చేయను. 8 o'clock అయితే ఈ బీట్రూట్ ఒక 1 బీట్రూట్ మొత్తం కట్ చేసుకొని జ్యూస్ చేసుకొని తాగేయడమే. బీట్రూట్ జ్యూస్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. వెయిట్ లాస్కి అయితే బీట్రూట్ చాలా మంచిది, మనకు బ్లడ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బీట్రూట్తో. బీట్రూట్ జ్యూస్ అయితే చాలామంది తాగడానికి ఇష్టపడరు. అలా ఏం తాగని వాళ్ళైతే బీట్రూట్ జ్యూస్ తాగని వాళ్ళైతే కొంచెం హనీ వేసుకోవచ్చు, కొంచెం బెల్లం వేసుకోవచ్చు. మనం షుగర్ అయితే ఎక్కడ వాడకూడదండి. షుగరు, మైదా పిండి, శనగపిండి అయితే ఎక్కడ వాడకూడదు. వెయిట్ లాస్ అవ్వాలి అని మన మనసులో పెట్టేసుకున్నామంటే షుగర్ అయితే అస్సలు వాడకూడదు. నేనైతే మామూలుగా ప్లెయిన్ జ్యూస్ తాగేస్తాను, నాకు అలవాటు అయిపోయింది. నేనైతే కొంచెం పాలు పోసుకుంటాను, ఎందుకంటే మరీ కచ్చగా తాగలేను. నేను కూడా కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. బీట్రూట్ జ్యూస్ తాగకుండా ఇష్టం లేని వాళ్ళైతే ఇలా పాలు, కొంచెం బెల్లము, హనీ కూడా వేసుకోవచ్చు. నేనైతే మార్నింగ్ 8 o'clockకి ఈ జ్యూస్ అయితే తాగుతాను. డైరెక్ట్ ఒక్కసారి కళ్ళు మూసుకొని గట్ట తాగేయడమే. మనకు వెయిట్ లాస్ అవ్వాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకోవాలి. నేను ఈ వీక్లో ఇంత అవ్వాలి, ఒక 1 monthలో ఇంత తగ్గిపోవాలనే టార్గెట్ పెట్టుకున్నామంటే ఆ టార్గెట్ వల్ల అయితే తగ్గిపోతామండి. ఫుడ్ని అయితే బాగా కంట్రోల్ చేసుకోవాలని అనుకుంటాము, కానీ ఇలా జ్యూస్ తాగితే అసలు ఆకలి కూడా వేయదు. ఇదైతే 8 o'clockకి, మార్నింగ్ 8 o'clockకి. ఇదైతే నేను ఈవినింగ్ 4 o'clockకి స్నాక్స్ కింద తీసుకుంటాను. శనగలును పెసర్లు వీటినైతే ఇప్పుడు నానబెట్టాను అనుకో, రేపు మార్నింగ్కి రేపు నెక్స్ట్ డేకి నాకైతే యూజ్ అవుతుంది. నేను ఆల్రెడీ నానబెట్టి ఉంచాను, అవి ఆల్రెడీ మొలకెత్తడానికి అయితే రెడీగా ఉన్నాయి. సో ఇవి ఈవినింగ్ అనేసి నేనైతే నానబెట్టేసుకున్నాను. మన పూర్వీకులు చెప్పేవాళ్ళు కదా, గూడాలు గుగ్గిళ్ళు అని అంటారు. సో అవైతే మంచిగా తినాలి. ఇప్పుడైతే ఇవి ఈవినింగ్కి. ఈ కాఫీ వచ్చేసి 9 o'clockకి. సో మనం పాలు, టీ అయితే అసలు వదులుకోలేము కదండి. మంచిగా బెల్లం వేసుకొని మరగపెట్టుకున్న కాఫీ అయితే 9 o'clockకి తాగేద్దాం. 6 o'clock అయితే వేడి నీళ్ళు, 8 o'clockకి బీట్రూట్ జ్యూస్, 9 o'clockకి ఒక మంచి కాఫీ. ఇప్పుడు వచ్చేసి లంచ్ టైం కాబట్టి నేనైతే బీట్రూట్ ఫ్రై, టమాటో కర్రీ, కాకరకాయ పులుసు, కొద్దిగా రైస్, కరివేపాకు పచ్చడి. అది చిన్నది కరివేపాకు పచ్చడి అయితే ప్రతిరోజు తినాలండి. మనకు హెయిర్ అయితే మంచిగా పెరుగుతుంది. మనకు వెయిట్ లాస్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కరివేపాకు వల్ల. సో నా లంచ్ అయితే ఇది ఉంటుంది. నేను ఇందాక మార్నింగ్ నానపెట్టేసుకున్నాను కదా, ఇవన్నమాట. వీటిని అయితే కొంచెం బాయిల్ చేసి అయితే నేను తింటాను. డైరెక్ట్గా తింటే డైజెషన్ అవ్వదన్నమాట. సో మన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 4 లీటర్ వాటర్ తాగాలి. 4 లీటర్ వాటర్స్ తాగితే మంచిగా వెయిట్ గెయిన్ అవుతాము. ఫేస్లో కూడా చాలా గ్లో ఉంటుంది అన్నమాట. నేనైతే వీటిని స్నాక్స్ కింద తింటాను. నెక్స్ట్ మొలకొచ్చినంత వరకు ఉంచేసి వాటిని ఉడకపెట్టేసుకుని అయినా తింటాను. కొంచెం మొలకొస్తే కొంచెం హెల్తీ కదా అనేసి అయితే కొంచెం ఉంచేసి కొన్ని అయితే ఉడకపెట్టేసుకొని తింటాను, కొద్దిగా సాల్ట్ వేసుకొని. మనం ఎప్పుడైనా వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ఒక టార్గెట్ పెట్టుకోండి. నేనైతే ఈ నెలలో టార్గెట్ ఏంటంటే నాకు 3 kgs అని. నేనైతే 75 నుంచి 65కి వచ్చాను. 10 kgs ఈ 3 monthsలో నేను 10 or 9 kgs అయితే వెయిట్ లాస్ అయ్యానండి. సో ఇలా మీరు డైలీ చేశారనుకో మీరు తొందరగా వెయిట్ లాస్ అవుతారు. బీట్రూట్ జ్యూస్ అని కాదు, మీరు పపాయ ఇవన్నీ తాగొచ్చు.
సో మీకు నచ్చిన విధంగా అయితే చేసుకోవచ్చు. నేనైతే గుమ్మడికాయ జ్యూస్, సోరకాయ జ్యూస్, బీట్రూట్లో ఇవన్నీ తీసుకుంటాను. ఇలా మొలకొచ్చినాకనైతే మనమైతే మంచిగా కొంచెం ఉడకబెట్టేసుకొని తినొచ్చు. ఇలా కూడా తినొచ్చు, కానీ కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకొని మంచి తింటే మనకి ఈవినింగ్ ఆకలి అవ్వదన్నమాట. సో నేనైతే ఈవినింగ్ అయితే ఏమీ తినను. సో వీటితో సరిపెట్టేసుకొని నేనైతే వాటర్ తాగేస్తాను ఈజీగా. ఎందుకంటే నైట్ లైట్ ఫుడ్ ఉండాలి కాబట్టి నేనైతే 5:30 కల్లా ఫినిష్ చేసుకుంటాను నా డిన్నర్. మార్నింగ్ బీట్రూట్ జ్యూస్, 9 o'clockకి కాఫీ, 12కి లంచ్, ఈవినింగ్ 5 o'clockకి డిన్నర్ ఫినిష్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై